బాలకృష్ణతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ 2 తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 విడుదల తేదీ ముందే ప్రకటించి వేయడంతో దానికి అనుగుణంగా పక్కా ప్లానింగ్తో షెడ్యూల్స్ వేస్తున్నారు. స్కంద చేసిన గాయం నుంచి కోలుకొని కంబ్యాక్ అవ్వాలని బోయపాటి కష్టపడుతుండగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ట్రాక్ రికార్డుని కొనసాగించాలని బాలయ్య పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉండగా అఖండ 2లో చిన్న బాలయ్య కూతురి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయ వారసురాలు శ్లోకాన్ని తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇక్కడే ఒక విశేషం ఉంది. బాలకృష్ణ లయ జంటగా 2004లో విజయేంద్ర వర్మ వచ్చింది. ఇప్పుడు తన కూతుర్ని బాలయ్య సినిమాతో లాంచ్ చేయడం విశేషం. కథ బాగా నచ్చడం వల్లే లయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అఖండలో క్లైమాక్స్లో చూపించినట్టు అఖండ 2లో పాప సెంటిమెంట్ కీలకం కానుంది. నీకు ఆపద వచ్చినప్పుడు నేను తిరిగి వస్తానని అఘోర ప్రమాణం చేయడంతో ఆ కథ ముగుస్తుంది. నిజంగా అలా జరిగితే ఏంటి అనే పాయింట్తోనే బోయపాటి శ్రీను సీక్వెల్ రాసుకున్నారట. ఇందులో దాదాపుగా అఘోరా పాత్ర డామినేషన్ ఉంటుందని యూనిట్ టాక్. తమన్ సంగీతం మీద భారీ అంచనాలు ఉన్నాయి. వదలకుండా వరుసగా 5వ సినిమా ఇచ్చిన బాలయ్య నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 2021లో వచ్చిన అఖండ సినిమా సీక్వెల్ ఇది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని షూటింగ్ ప్రారంభమైంది. ఇక సీక్వెల్లోకి డివోషనల్ అంశాలు ఎక్కువ ఉంటాయట. విజువల్ వండర్గా చిత్రాన్ని తీయటానికి బోయపాటి శ్రీను రెడీ అయ్యాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రానుంది. అఖండ 2 షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే అమెరికాలో ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్లో శ్లోకాకి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 25న దసరా కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అలాగే అఖండ 2 టైటిల్కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి భారీ అంచనాలతో వస్తున్న అఖండ 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.